హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను మా చిన్ననాటి ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే ఈ రోజు అయితే సెలవు తీసుకొని అయితే కోవిడ్ సిటీకి అయితే పోవాలని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నాము. అలాగైతే మా ఫ్రెండ్ వచ్చి నన్ను అయితే పికప్ చేసుకుని అయితే అలాగే మేము ఇద్దరం కలిసి మా ఇంకో ఫ్రెండ్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. ఇంకా మా ఫ్రెండ్ని తీసుకుని ఇలా బయలుదేరినామో లేదో మా ఫ్రెండ్ వాళ్ళ సార్ అయితే ఫోన్ చేసి జమ్యాకి అయితే వెళ్ళి సామాన్లు అయితే తీసుకురామని చెప్పినాడు అనమాట. ఇంకా చేసేది ఏమి లేక అయితే అందరం కలిసి అయితే షాపింగ్ చేద్దామని చెప్పి అయితే బయలుదేరినాం అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే షాపింగ్ చేస్తాం. టగేళ్ళకి షాపింగ్ అయితే ముగించుకొని ఇంకా కోవిడ్ సిటీలో ఉన్న మాలియాకి అయితే బయలుదేరినాం అనమాట. ఇప్పుడే బస్సు అయితే దిగి మా కోసం వెయిట్ చేస్తున్న మా ఫ్రెండ్ని అయితే కలవడానికి అయితే బ్రిడ్జి అవతలకి అయితే బయలుదేరినాం అనమాట. నేను మా ఫ్రెండ్స్ అయితే కోవిడ్ లేకల్లా మోస్ట్ ఫేమస్ అయిన బ్రిడ్జ్ అంటే ఈ బ్రిడ్జ్ అనమాట. అలాగే మా కోసం వెయిట్ చేస్తున్న మా ఫ్రెండ్ అయితే తీసుకుని అలాగే కొత్తగా కోవిడ్కి వచ్చిన మా ఇంకో ఫ్రెండ్ అయితే షాపింగ్ చేయాలని చెప్పి అయితే చెప్పాడనమాట. అందుకని చెప్పి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ షాపింగ్ కాంప్లెక్స్ అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. ఈ మాలియా లేకల్లా అతి చవకలో దొరికే బట్టల షాప్ అంటే ఇదే అనమాట. మా ఫ్రెండ్ చూడండి మామ, ఇంకా మా ఫ్రెండ్కి బట్టలు అడిగితే మా ఫ్రెండ్కి పుట్టబోయే పిల్లలకైతే బట్టలు అయితే సెలెక్ట్ చేస్తున్నాడు అనమాట. తగ్గలికి షాపింగ్ అయితే ముగించుకొని బయటకు వస్తానే ఆల్మోల్ ఎక్స్చేంజ్ అయితే కనపడింది. ఇంకా ఒక్క దినార్ రేట్ అయితే ఈ రోజు అయితే 285 రూపీస్ అయితే ఉంది. ఇక మా దగ్గర వేసేదానికి అయితే డబ్బులు లేదు ఫ్రెండ్స్. చేసేది ఏమి లేక ఇచ్చిన పేపర్ అయితే తీసుకొని జేబులో పెట్టుకొని అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. 2 చేతుల్లో జేబులోనే పెట్టుకుని నడుచుకుంటూ గ్రాండ్ హైపర్కి అయితే వచ్చేసాము. లోపలికి వచ్చి మేము చేసిన అల్లరి అంతా ఇంత కాదు మామ. అలాగే ఈ ప్యాన్ చూస్తాను నాకైతే పబ్జీ అయితే గుర్తొచ్చింది. మీలో ఎంతమంది పబ్జీ ప్లేయర్లు ఉన్నారు కామెంట్ చేసేయండి. మేమైతే తిరుగుతా ఉంటే మా ఫ్రెండ్ అయితే వచ్చి మాకైతే అలాగే అందరం అయితే బయలుదేరాము. అలాగే మా ఫ్రెండ్ అయితే ఆ కోవిడ్కి వచ్చిన తర్వాత అరబీ అయితే నేర్చుకున్నాడు. ఎలా మాట్లాడతాడు అనే వీడియోలో చూడండి. సముద్రం మామ అది తరీక్ 1 అది తరీక్ ఏమైనా ఏషా బాదర్ సీదా అది సముద్రం ఎట్లా తిప్పో కారు కొట్టుకో కారు పోతాం అసలు మొట్ట రోడ్లు పెడతా ఊరికే వీడియో. ఇంకా అలా నడుచుకుంటూ అయితే సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడైతే అందరూ మునుగుతా ఉన్నారనమాట. మా ఫ్రెండ్స్ ఈ నీళ్ళు చూస్తానే దేవరా సినిమాల్లో దేవరలాగా ఎగిరైతే దూకేసిన నీళ్ళకి. ఇంకా నేనైతే ఆలోచిస్తా ఉన్నాను మామ, ఎందుకంటే నాకైతే వీతరాదు మామ. ఇంకా మాలియా అంటేనే టిక్ టాక్ స్టార్ లకి ఒక నిలయం అనేది ఎన్నో చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే చిరంజీవి బాలకృష్ణ మించిన స్టెప్లు అయితే స్టెప్లు వేస్తున్నాడు మామ, చూడండి. కోవిడ్లో వేరే చోట ఉన్నా కానీ ఫ్రెండ్స్ ఫ్రైడే రోజు మీట్ అయ్యే ప్లేస్ ఏదన్నా ఉందంటే అది ఇదే అన్నమాట. అలాగే ఈ పార్క్ అయితే ఒక పేరు అయితే ఉంది. దీన్ని టిక్ టాక్ పార్క్ అని పిలుస్తారు కోవిడ్లో. దీన్ని మినీ ఆంధ్ర, మినీ తెలుగు లడ్డా అని కూడా పిలుస్తారు.
ఇంకా నైట్ 9 అవుతున్నా సరే మాలియాలో అయితే ఏ మాత్రం అయితే క్రౌడ్ అయితే తగ్గలేదు. ఇంకా మా అన్నాలతో కలిసి టీవీఎస్ రెస్టారెంట్లో ఇడ్లీ సాంబార్ అయితే ఆర్డర్ ఇచ్చుకొని తినేసి వీకెండ్ అయితే ఇలా అయితే ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నాం అనమాట. మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మామ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులో.